హైదరాబాద్ సహా దేశంలోని మెట్రో నగరాల్లో ఇళ్ల స్థలాలకు మంచి డిమాండ్ కొనసాగుతుంది. మరి ముఖ్యంగా గ్రేటర్ సిటీలో ప్లాట్లు కొనుగోలుకు మెజారిటీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో భాగ్యనగరం ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. గడిచిన కొన్నేళ్లుగా హైదరాబాద్కు ప్రపంచ స్థాయి కంపెనీలు, సంస్థలు ఏర్పాటు అవుతుండటంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ఇది హైదరాబాద్ నగర విస్తరణకు ఎంతో దోహదం చేస్తుంది. దీనికి తోడు స్థిరాస్తుల కొనుగోలుకు రుణాలు లభ్యత పెరగడంతో చాలా మంది ప్లాట్లు కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్లో రెసిడెన్షియల్ ప్లాట్లకు ఫుల్ డిమాండ్. ఇంటి స్థలాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న కొనుగోలుదారులు. దేశంలో రియల్ వెంచర్లలో నెంబర్ 1 స్థానంలో హైదరాబాద్. తాజాగా రియల్ ఎస్టేట్ అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2022 నుంచి మే 2025 మధ్యకాలంలో భారీ సంఖ్యలో కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులు ప్రారంభించబడిన నగరాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఇండోర్, బెంగళూరు నగరాలు 2వ, 3వ స్థానంలో ర్యాంక్స్ దక్కించుకున్నాయి. కరోనా తర్వాత ప్రజలు ఎక్కువగా ప్లాటెడ్ డెవలప్మెంట్ కేటగిరీ స్థిరాస్తుల కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ నివేదికను బట్టి తెలుస్తోంది. రియాల్టీలో పెట్టుబడిదారులకు భవిష్యత్తులో సదరు స్థిరాస్తి విలువను పెంచడంతో పాటు డెవలపర్లు కూడా వేగంగా అమ్మకాలతో క్యాష్ చేసుకుంటున్నారు. అంతకుముందు స్థిరాస్తుల కొనుగోలుదారులు ఎక్కువగా అపార్ట్మెంట్లలో ప్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాల వైపు మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు అభివృద్ధి చేసిన ఇంటి స్థలాలను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వేగంగా భూమి ధర పెరగడంతో పాటు అధిక రాబడులు రావటంతో ఇంటి స్థలాలకు డిమాండ్ పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇంటి స్థలాలు తక్కువ పెట్టుబడితో కొనుగోలు చేసే అవకాశం ఉండటం, ఆ తర్వాత వేగంగా విక్రయాలతో చేతికి డబ్బు చేరటం, కొనుగోలుదారులకు నచ్చినట్లు ఇల్లు కట్టుకునేందుకు వెసులుబాటు వంటి సానుకూల అంశాలు ప్లాట్ల కొనుగోళ్లను పెంచుతోందని ప్రాప్ ఈక్విటీ స్పష్టం చేసింది. 2022 నుంచి 25 మధ్యకాలంలో దేశంలోని టాప్ 10 టైర్ 1, టైర్ 2 నగరాల్లో కొత్తగా 4,70,000 రెసిడెన్షియల్ ప్లాట్స్ ప్రాజెక్టులు వచ్చాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా పట్టణాల్లో కూడా ప్రజలు భూమిని కలిగి ఉండటం పెట్టుబడిగా భావిస్తున్న తరుణం. దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంగా భూమిని భావించడం వల్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇక వేగంగా నగరీకరణలో కీలక వనరైన భూమి లభ్యత పరిమితంగా ఉండడంతో కొనుగోలుదారులు ఎక్కువగా ఇంటి స్థలాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. దేశంలోని 10 టైర్ 1 నగరాల్లో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనే 2,25,000 నివాస ప్లాట్ల ప్రాజెక్టులు అభివృద్ధి చెందాయని లెక్కలు చెబుతున్నాయి. ప్లాట్ల కొనుగోలుదారుల నుంచి నిరంతరం పెరుగుతున్న డిమాండ్ నివాస వెంచర్ ప్రాజెక్టుల లాంచ్ కి దోహదపడుతోందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రధానంగా కోయంబత్తూర్, చెన్నై, సూరత్ నగరాలు ఎక్కువ ప్రాజెక్టుల లాంచ్ చూశాయి. 2022 నుంచి ఇప్పటి వరకు లాంచ్ అయిన రియల్ వెంచర్ ప్రాజెక్టుల మొత్తం విలువ దాదాపు 2,44,000 కోట్ల వరకు ఉంటుందని ప్రాప్ ఈక్విటీ సంస్థ అంచనా వేసింది. హైదరాబాద్ లో మెట్రో రైల్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టులతో పాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తుంటుందని రియాల్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.